तमस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतो द्वैतबुद्धिनिराशनं यस्य भूते भवेत्सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। ఓం మాండూక్యోపనిషత్తు దానిలో మనం గౌడపాద కారికలు, శంకరాచార్యుల వారి యొక్క భాష్యము చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది అద్వైత ప్రకరణము. నిన్నటి వరకు కూడా 24వ కారికా భాష్యం వరకు వచ్చినది. ఇప్పుడు 25వ కారికా భాష్యాన్ని మనం చెప్పుకోవలసి ఉన్నది. ఇక్కడ ఈ కారికలో శృతి యొక్క కార్యము, శృతి కార్యకారణములు రెండింటిని కూడా నిషేధిస్తుంది అన్నమాట. శృతి కార్యకారణ యొక్క ప్రకృతి అంటేనే కార్యకారణం, జగత్ అంటేనే కార్యకారణం. ఈ కార్యకారణములు రెండింటిని కూడా శృతి నిషేధిస్తున్నది. అందువల్ల రెండు కూడా కార్యకారణములు రెండు కూడా మిథ్యా విషయమై ఉన్నది. కారణము అవిద్యా కల్పితమై ఉన్నది. అవిద్యా కల్పితమైన కారణము నుండి ఈ మాయ అనేటువంటి నామరూపాలు కల్పింపబడి ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడా కఠోపనిషత్తులో కూడా కృతాకృతాత్ అని వచ్చిందనమాట. నచికేతుడు అడుగుతాడు, ధర్మాధర్మములకు అన్యమైన సుసరా 3 కాలములకు అన్యమైన కృతాకృతములకు కార్యకారణములకు అన్యమైన విషయం ఏదైనా ఉంటే అదే నాకు వివరించండి. యమధర్మరాజుని ఆయన వేడుకుంటాడు అనమాట. అందువల్ల ఈ యొక్క కార్యకారణములు అనేది సృష్టి అనేది కార్యకారణ విషయం అనమాట. సృష్టి అంటేనే కార్యకారణం. ఈ జగత్తు కార్యకారణ విషయం అనమాట. బీజాంకుర న్యాయం అనొచ్చు, కార్యకారణం అనొచ్చు, వ్యక్తాలు అనొచ్చు, ఇట్లా ఇవన్నీ అనమాట. ఈ కార్యకారణం అనేది అవిద్యా విషయమై ఉన్నది అన్నమాట. దీనిలోనే కార్యము స్థూలమైతే కారణము సూక్ష్మమై ఉంటుంది అనమాట. దీన్నే చాలా మంది కార్య విషయం అంతా కర్మ విషయం అని, కారణ విషయం అంతా కూడా బీజ విషయం కాబట్టి, అవ్యక్త విషయం కాబట్టి ఉపాసనా విషయం అని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో కూడా చెప్పి ఇదంతా కూడా అవిద్యా విషయము, ఇది ఈ లోకం నుండి హిరణ్య గర్భలోక పర్యంతం సాధన సాధ్యభూతమైనటువంటిదంతయు అవిద్యా విషయమే. కాబట్టి సాధన సాధ్యం అవిద్యా విషయం, సాధన సాధ్యములన్నీ అవిద్యా విషయమై ఉన్నది. ఇక్కడ నుంచి ఈ లోకము నుంచి తీసుకొని కారణమైనటువంటి అవ్యక్తమైనటువంటిది బీజమైనటువంటి హిరణ్య గర్భ పర్యంతం ఇదంతా కూడా కార్యకారణములు కాబట్టి
అంతా కూడా అవిద్యా కల్పితమై ఉన్నది, అవిద్యా విషయమై ఉన్నది అని చెప్పేసారు. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే ఇది అమృతం దైవం అన్నారు. అమృతము దైవ విషయము కాబట్టి అది కూడా ఆపేక్షికమే. ఆపేక్షికమైనది అమృతం. అమృతం ఆపేక్షకమై ఉన్నది కాబట్టి, నిరపేక్షకమైనది కాబట్టి కాదు, కాబట్టి అది కూడా దేవతా విషయమై ఉన్నది కాబట్టి, దేవతా విషయం కూడా హిరణ్యగర్భ రూపమై ఉన్నది కాబట్టి సాధ్యమై ఉన్నది. దిగువదంతా సాధనలు సాధ్యమేమిటి? దేవతా విషయమైన అమృతం. అందుకని క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీత కూడా చెప్పింది. ఆ బ్రహ్మ భూనాల్లోకా పునరావర్తినోర్జున అని కూడా చెప్పింది. అందువల్ల ఈ ఏదైతే ఉందో వైరాగ్యం అనే చెప్పబడింది, ఈ లోకం నుంచి పై లోకాల వరకు కూడా అంతా కూడా సాధన సాధ్య విషయమై ఉన్నది, కర్మఫల విషయమై ఉన్నది. ఇదంతా కూడా నశించిపోయేటువంటిది. అందుకని వైరాగ్యాన్ని పొందవలసి ఉన్నది అని కూడా చెప్పారు క్లియర్ కట్ గా అనమాట. వైరాగ్యానికి అదే అర్థం అనమాట. ఇక్కడ చేసుకున్నవన్నీ ఏ విధంగా అయితే ఇవన్నీ సాధన సాధ్యములు నశిస్తాయో దానికి దృష్టాంతం కూడా ఏంటాయి అంటే పాడి పంట ఇవన్నీ కూడా మనం పండించుకొని మళ్ళా యథాప్రకారంగా అవన్నీ పంటని కోసి తినేస్తాము, మళ్ళా పంటను వేసుకుంటుంటాము. అలాగే పై లోకాలు కూడా పుణ్యకర్మలు వాళ్ళు సంపాదించుకున్న స్వర్గాది పితృలోక స్వర్గాది భోగ విషయములన్నీ కూడా అవన్నీ కూడా ఆ భోగమంతా నశించి పుణ్యం నశించి చివరికి యథాస్థానం అది గచ్చేది. యథాస్థానం ఏంటి? మనం ఎక్కడి నుంచి వెళ్ళామో అక్కడ భూలోకం మత్స్యలోకం విశంతి అని క్లియర్ కట్గా ఉన్నది. అందుకని శృతి ఖండన చేస్తున్నది. ఇదంతా కూడా విద్యా విషయమై ఉన్నది. చూసారా? ఈ ప్రకారంగా గౌడపాదాచార్యులు అది కారికలో పెట్టారనమాట. అది దానికి చెప్తున్నారు సంభూతి అసంభూతి అనేటువంటి ఉపాసనలు వచ్చినాయి. వ్యాకృత ఉపాసన అవ్యాకృత ఉపాసన అనేటువంటిది ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నదన్నమాట. సంభూతే అపవాదాశ్చ సంభవః ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేదితే కారణం ప్రతిషిధ్యతే సిద్ధ్యతే. సంభూతే అపవాదాశ్చ సంభవః ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. సంభూతే అనమాట. చూసారా? ఇదంతా హిరణ్యగర్భ ఉపాసన అనమాట. సంభవ విరాడుపాసన అనమాట. సంభూతే అపవాదాస్య ఒకటి నిషేధం చేస్తే ఇంకోటి ఆటోమేటిక్ గా నిషేధం అయిపోతుంది అనమాట. హిరణ్య గర్భుడిని నిషేధం చేసినామంటే ఇంకా విరాటుడు ఆటోమేటిక్ గా నిషేధం అయిపోతాడు, నిషేధింపబడతాడు అనమాట. కారణాన్ని నిషేధం చేసే కార్యం ఉండదు. బీజాన్ని దగ్ధం చేస్తే ఇంకా వృక్షానికి తావులేదు, వృక్షమునకు తావులేదనమాట. ప్రతిషిధ్యతే అనమాట. అందుకనే ఈ యొక్క విద్య అనేది ఉపాసన అంటారు, అవిద్య అనేది యజ్ఞ కర్మలు అంటారు, యజ్ఞ యాగాది కర్మలు అవిద్య అంటారు. ఇవన్నీ ఈశావాస్య ఉపనిషత్తుల క్లియర్ కట్గా ఉంది. ఇవన్నీ చదువుకుంటారో అర్థం చేసుకుంటారో చేసుకోరు కానీ అవన్నీ కొంతమంది బిడాబదులు దానిలో తలమునుకలై ఉంటారు ఏమిటో. కానీ అని భక్తిని ఏమన్నా నేర్పుతారా అంటే భక్తి కాదు. అదంతా ప్రలోభ పెట్టేటువంటి వ్యవహారం. ఆ ప్రలోభ పరులే వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రలోభానికి లోనవుతుంటారు అనమాట. జూదమాడే ఉండేటువంటి వ్యసన పరుడు ఏ విధంగా జూదశాలలకు వెళ్తుంటాడో కర్మఫలాసక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ శాలలకు వెళుతుంటారు, యజ్ఞశాలలకు. అవన్నీ కూడా ఉపాసన కర్మలో అని తెలియక అనమాట. దీనే విద్యలు అంటారు. ఈశలో
విద్యలు అంటే ఆత్మవిద్య అనుకోరు. విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మలు, యజ్ఞహోమాది కర్మలు అన్నమాట. అందుకనే వాళ్ళు ఏం చేశారు, ముందు ఉపాసనని ఖండన చేస్తే, నిషేధిస్తే ఆటోమేటిక్ గా యజ్ఞహోమాది కర్మలు ఉన్నాయి అది నిషేధింపబడతాయి. కారణం లేకుండా కార్యం ఉండదు, కార్యం లేకపోయినా కారణం ఉండొచ్చు, కానీ కారణాన్ని నిషేధం చేస్తారు వీళ్ళు. బీజాన్ని దగ్ధం చేసిన తర్వాత ఇంకా చూసారా అంకురానికి, వృక్షానికి అవకాశం ఎలా లేదో అట్లాగనమాట. అందుకని సంభూతే అపవాదాశ్చ సంభవ ప్రతిషిధ్యతే. సంభూతే అనగానే హిరణ్య గర్భుడు అనమాట. సంభవ అనగానే విరాట్ అనమాట. విరాట్ అంటే స్థూల విషయం, స్థూల సమిష్టి జగత్. సంభూతి అనగానే హిరణ్య గర్భుడు అనమాట, సూక్ష్మ విషయం అనమాట. ఈ రెండు కలిపి కార్యకారణములు ఉన్నాయి, సంభూతి సంభవ అనేవి. ఈ రెండు జగత్ రూపంగా పెనవేసుకొని, ఒకదానికొకటి పెనవేసుకొని ఉందన్నమాట. అందుకనే మన యొక్క శరీరం కూడా స్థూల సూక్ష్మ విషయాలుగా ఉంటుంది, కార్యకారణములుగా ఉంటాయన్నమాట. సరే, కార్యకారణములుగా ఉంటాయన్నమాట, పెనవేసుకొని ఉంటాయి. జమినీలాగా స్థూల సూక్ష్మాలు, కార్యకారణములు. చూసారా, అందువల్ల సమిష్టి హిరణ్య గర్భుడు, సమిష్టి మనస్సు, సమిష్టి యొక్క భౌతికం రెండు కలిపి అనమాట. అందుకని సమిష్టి మనసు అనగానే అందరి యొక్క శరీరాలలో ఉండేటువంటి అంతఃకరణం అనమాట. అంతఃకరణం త్రిగుణాత్మికామాయ ప్రకృతి. సమిష్టి అనేటువంటి యొక్క పంచభూతాలు అన్నాం అనుకోండి, శరీరం, భౌతిక శరీరం అనుకోండి, ఇవన్నీ కూడా అన్నమయ, చూసారా, ప్రాణమయ, ఇవన్నీ అన్నమయ ప్రాణమయ. అంటే స్థూల శరీరములంతా ఒక సమిష్టి, సూక్ష్మ శరీరము మరొక సమిష్టి, ఇదనమాట. వెష్టి సమిష్టిలు ఇక్కడికి అవకాశం లేదు, వెష్టి సమిష్టి అనేది అవకాశం లేదు. వెష్టి అంటే ఒక శరీరాన్ని బట్టి అనుకుంటాం, కానీ ఈ వెష్టి శరీరము సమిష్టిని వదిలిపెట్టి ఉండదు. ఇప్పుడు మన పంచభూతాత్మక శరీరం ఉంది అంటే మనము ఈ పంచభూతాలు సపరేట్ గా లేవు కదా. సముద్రాన్ని వదిలిపెట్టి కెరటం ఉండదు కదా. కెరటం సపరేట్ గా మీకు సముద్రాన్ని వదిలిపెట్టి ఎడారుల్లో ఎక్కడ కనిపిస్తుంది? అందుకనే సముద్రం ఎచ్చట ఉందో అచ్చటే కెరటం ఉంటుంది, సముద్ర కెరటం ఉంటుంది, సముద్ర తరంగాలు. అలాగా మన శరీరం కూడా పంచభూతాల యొక్క వ్యాపకంలోనే ఉంటుంది, సమిష్టిలోనే ఉంటుంది అనమాట. అలాగా మనస్సు అనేటువంటిది కూడా చూసారా, ఈ యొక్క సూక్ష్మ సమిష్టి ఏదైతే ఉందో ఆ సమిష్టిని వదిలిపెట్టి, ఆ సమిష్టి మనస్తత్వాన్ని వదిలిపెట్టి, అంటే హిరణ్య గర్భుడిని వదిలిపెట్టి మన తైజసుడైనటువంటి ఈ యొక్క వెష్టి రూపంలో మీ ఊరికి కనిపిస్తున్నటువంటి ఈ తైజస రూపుడైనటువంటి మనోరూపుడైన త్రిగుణాత్మకమైనటువంటి ఈ యొక్క మనసు కూడా ఆ యొక్క హిరణ్య గర్భ తత్వాన్ని వదిలిపెట్టి లేదు అన్నమాట. అందుకనే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నా సరే, కారణం మాత్రం అంటే మన్ను మాత్రము చూసారా సమిష్టిగానే ఉంటుంది, కొండ మాత్రం వెష్టిగా అనిపిస్తుంటుంది. వెష్టి కొండకి చూసారా, వెష్టి కొండ అనేది నిజమైనది కాదు, బాగా విచారిస్తుంది. ఎందుకంటే వెష్టి అయినటువంటి కొండ నామరూపాత్మకం కాబట్టి పగిలితే ఇంకెక్కడికి పోతుంది అట్లా. కాబట్టి కారణాన్ని నిషేధం చేస్తే ఆటోమేటిక్ గా కార్యం కూడా నిషేధింపబడుతుంది అనేటువంటి శ్రౌత యుక్తి ద్వారా ఇక్కడ నిషేధాన్ని గురించి చెప్తున్నారు క్లియర్ కట్ గా అని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ ప్రకారంగా సంభూతే అపవాదాస్య సంభవ ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేతి కారణం ప్రతిషిధ్యతే. మరి అలాగైతే దీనిని ఉత్పత్తి చేసేది ఎవరు, సృష్టి చేసేది ఎవరు,
కహ ను ఏనం జనయేత్ ఇతి. కహ ఎవరు, ను అంటే ఇక్కడ శంక అనమాట. ఏనం జనయేది సృష్టిని, ఈ కార్యకారణ సృష్టిని ఎవరు చేస్తారు, ఇక సృష్టిస్తారు. ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతున్నది ఏంటంటే కారణము కూడా కారణము నిషేధింపబడుచున్నది. కారణము నిషేధింపబడిన తర్వాత సృజించు వారెవరున్నారు? చూసారు, అసలైన లీడరే పోయాడు. అసలైన లీడర్ పోతే ఇంకెవరు లీడర్షిప్ చేసేవాడు ఎవరు లేరు. అంతే, ఆ పని ఆగిపోతుంది అనమాట. ఆ కార్యక్రమం ఏవేవి జరుగుతున్నదో ఇవన్నీ ఇంకా ఉండవు, ఇంకేమైనా ఉండరన్నమాట. అట్లా అది బాగా తెలుసుకోవాలి. శివుడు లేని కైలాసంలో ఇంకా శివగణం ఎందుకుంటారు అక్కడ? వాళ్ళందరూ ఎవరి దారి వాళ్ళే అనమాట. అర్థమైందా? శివుడు లేదు, కైలాసంలో ఖాళీ చేసి వెళ్ళిపోయినాడైనా అనగానే అక్కడ ఉండేటువంటి వృషభానికి ఆ నందీశ్వరుడికి ఇంకా పొలం దున్నుకునేదాన్ని వెళ్ళిపోవాలి. అట్లా అనమాట. అప్పుడు ఇక శివ పరమాత్మే లేదన్నప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి సర్పాదులన్నీ అవి వాళ్ళ పొట్టల్లోకి జారుకోవాలి, ఆ బావులు పట్టేవాడి దగ్గర ఆడుకోవాలి. ఇంకా పార్వతి ఆటోమేటిక్ గా ఆమె వెళ్ళిపోతుంది పర్వతాధిపతిగా. ఎవరికి వాళ్ళే సర్దుకునేసినారనమాట, ఎవరు ఉండరు ఇక. ఎందుకని శివుడే లేదు కదా. అలాగా విష్ణువు కూడా అంతే, ఆయనే లేదన్నప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అది బాగా తెలుసుకోవాలి. అందుకని కారణమే నిషేధింపబడినప్పుడు కార్య జగత్తుకి జగత్తుని ఎవరు సృష్టిస్తారు అంటే ఎవరు సృష్టించేవాళ్ళు లేరు. ఇలాగనమాట. కారణ నిషేధం వల్ల కార్య నిషేధం ఆటోమేటిక్ గా అయిపోయింది అని. దీనినే ఇక్కడ భాష్యకారులు దాన్ని వివరిస్తూ చెప్తున్నారు. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిం ఉపాసతే. ఈశావాస్యోపనిషత్. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిం ఉపాసతే. ఈశావాస్యోపనిషత్ ఇది. ఇది సంభూతే ఉపాస్యత్వ అపవాదాత్ సంభవ ప్రతిషిధ్యతే. చూసారా? కాబట్టి అంతం తమః ప్రవిశంతి ఏ సంభూతి ఉపాసతే అనే దానిలో సంభూతి ఉపాసన, సంభూతి ఉపాసన విషయమైనది అపవాదం జరిగితే, నిషేధం జరిగితే సంభవ ప్రతిషిధ్యతే, సంభవము కూడా నిషేధింపబడింది. కారణమైనటువంటి సంభూతిని ఎప్పుడైతే నిషేధించామో సంభవమైన కార్యము కూడా, సృష్టి కూడా, ఈ యొక్క నామరూప జగత్తు కూడా నిషేధింపబడినది అని క్లియర్ కట్ గా ఈశావాస్యోపనిషత్తు చెప్పారు. అది శంకరాచార్యుల వారు క్లియర్ కట్ గా చెప్పారన్నమాట. అందువల్ల సంభూతి అంటే కారణము, సంభవ అంటే కార్యము అనమాట. అందువల్ల కారణము అదే జగత్కర్తన్న కారణం, హిరణ్య గర్భుడు. నహి పరమార్థతః సంభూతాయాం, చూసారా, నహి పరమార్థతః సంభూతాయాం సంభూతౌ తదపవాదః ఉపపద్యతే. నహి ఉపపద్యతే పరమార్థతః సంభూతాయాం సంభూతౌ తదపవాదః ఉపపద్యతే. పారమార్థికంగా చూసుకోండి, అది పారమార్థికమే అయితే దాన్ని నిషేధం చేయడము, మళ్ళీ నిషేధింపబడడం అనేది ఉండదు. కాబట్టి ఇది బాగా తెలుసుకోవాల్సింది. పరమార్థం కాదు అది. సంభూతి పరమార్థ స్వరూపమే అయితే దానిని నింద చేయటం కానీ, దానిని నిషేధించటం కానీ ఎవరి తరము కాదు. అందువల్ల అది పరమార్థం కాదు, అందుకని నింద చేసినారు అని చెప్పేసినారు. నహి పరమార్థత సంభూత చేత్ అన్నమాట. ఒకవేళ పరమార్థమైతే సంభూతము దాన్ని అపవాదం చేయటం నహి ఉపపద్యతే, దాన్ని నిందించటము గాని, నిందించటం అంటేనే అపవాదం అండి. నిందాశృతులు అంటేనే అపవాదం అనమాట, అపవాద శృతులు.
నింద చేయకూడదు అనేది లేకపోతే ఇంకా నువ్వు బాల్య యవ్వన కౌమారాలు లేకుండా అలా పడి ఉంటావు అన్నమాట. నింద చేయడం అనేటువంటిది ఉంది. అట్లా ఒక ఆమె అనేది ఎప్పుడైనా ఇక్కడ చంద్రపూడి స్వామి దగ్గరికి ఒక ఆమె వచ్చేది, ఆమె పెదపాడు అక్కడ ఉండేది ఆవిడ. నహినిందాశ్రుతి అనేది దాని మొహం. నహినిందాశ్రుతి నహినిందాశ్రుతి ఎక్కడా లేదు, నిందాశ్రుతిలే ఉన్నది. ఎవడో చెప్పుంటాడు దానికి పిలకవాడు, దానికి అర్థమయ్యింది అంతవరకే అనమాట. నహినిందాశ్రుతులు అనే మాటే లేదు, నిందాశ్రుతులు ఉంటాయి. శృతి నింద చేయకుండా ఏమైనా ప్రశంస చేసేదానికి ఏమన్నా వచ్చిందా? పురాణాలు ప్రశంస చేస్తాయి, స్తోత్రాలు ప్రశంస చేస్తాయి. వేద ప్రసంగం అంటేనే అధ్యారోప అపవాద ప్రక్రియ కదా అది. నింద చేయకపోతే ఎట్లాగా? పరాపర విద్యల గురించి చెప్పాలి అన్నప్పుడు, అందువల్ల పర విద్య చెప్పాలి అన్నప్పుడు అపర విద్య చెప్పాలనుకుంటే వేదంతో పని ఏమొచ్చా? పురాణాలు రెడీగా ఉన్నాయి కదా చిల్లర కొట్లు. అందుకని వేదం రావాలి అంటేనే చూసారా, పరమార్థాన్ని చెప్పేదానికి రావాలి. అప్పుడు దాన్ని తెగ నరకాలి అట్లాగా. అందుకనే కదా 15వ అధ్యాయంలో అక్కడ చెప్పింది అసంగ శస్త్రుడు దృఢేన చిత్వా. అవన్నీ ఎందుకు చెప్తారండి? ఇవన్నీ అశ్వత్థ మూలం సువిరూఢ మూల. చూసారా, అవన్నీ అశ్వత్థ వృక్షం అనేటువంటి సంసార వృక్షము. ఆ సంసార వృక్షం బాగా ఓడలు ధరించి అదంతా కూడా అంతా తల్లివేరు అవన్నీ కలిపి బలంగా తయారై ఉన్నది. ఈ భూమి మీద ఈ మనిషిలో ఈ అంతఃకరణంలో బాగా ధరించుకొని ఉన్నాయి. అవన్నీ ఎప్పటి వరకు అయితే మీరు నిషేధం చేయరో, తొలగించుకోరో, అవిద్యాగ్రంథి విశ్చిత జరగదో అప్పుడు వరకు సంసారం అలాగే ఉంటుందండి, ఎటర్నల్ గా ఉంటుంది అని శంకరాచార్య వారు చెప్పారు, భగవద్గీతాకారుడు చెప్పాడు. చెప్పి దాన్ని నరకాలి అని చెప్పినారు కదా. నహినిందా శృతి అంటే ఎలా కుదురుతుంది? శృతి నింద చేయదు అంటే ఏమర్థం పడతాం? సంప్రదాయ రహితత్వాత్ మూర్ఖవతో ఉపేక్షణీయ. సంప్రదాయం తెలియకపోతే మూర్ఖుల్లాగా ఉపేక్షించాలి. అందువల్ల నిందా శృతి అనేది, శృతి అంటేనే నింద చేసేదానికే వస్తుంది అవిద్యని. ప్రశంస చేసేదానికి శృతి దగ్గర ఏముంది? బ్రహ్మమును ఎందుకు ప్రశంస చేసేది? సర్వభూతస్థమైనటువంటి దాన్ని. అందుకని శృతికి ఏం పని? ఉన్న విషయాన్ని చెప్పేదానికి ఏం పని? అందువల్ల కల్పితమైన విషయాన్ని చెప్పేదానికి వచ్చింది, కల్పితమైన విషయాన్ని నింద చేసేదానికి వచ్చినది అనమాట. ఇట్లాంటి వాళ్ళు తెలిసి తెలియకుండా పుడతారు, తెలిసి అట్లాగే చచ్చిపోతుంటారు. అర్థం పర్థం ఏముండదు జీవితానికి. కనుక చూసారా, నహి పరమార్థత సంభూతాయాం సంభూతౌ తదపవాద ఉపపద్యతే. అది పరమార్థ స్వరూపమే అయితే నింద చేయవలసిన పని లేదు కదా అన్నాడు. అప్పుడు శంకిస్తున్నాడు పూర్వపక్షి. నన్ను వినాశేన సంభూతే సముచ్చయ విద్యర్థ సంభూతి అపవాద యథాంతం తమ ప్రవిశంతి ఏ అవిద్యాయాముపాసతే ఇతి. నన్ను వినాశేన సంభూతే సముచ్చయ విద్యర్థ సంభూతి అపవాద యథాంతం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే ఇతి. ఆయన కూడా ఈశావాస్యోపనిషత్తులో 9వ మంత్రాన్ని కోట్ చేసి చెప్తున్నారు. 9వ మంత్రాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. నన్ను అయితే మరి నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు. వినాశేన సంభూతే సముచ్చయ విద్యర్థ సంభూతి అపవాద. కాబట్టి వినాశేన సంభూతి, వినాశము అయినటువంటి సంభూతము అని చెప్పారు. కాబట్టి ఇది సముచ్చయ విధానాన్ని విధించింది. సంభూతి అపవాదము ఎలా? సంభూతి అపవాదం కాదు కదా అంటాడు. సంభూతి దాన్ని ఉపాసించి ఎవడైతే దేన్ని నిందించారో అది వినాశము. వినాశం అంటే కర్మలే వినాశమయ్యేది. చూసారా,
దానితో కలిపి చెప్పబట్టి దేవతా ఉపాసన ప్లస్ కర్మలు ఈక్వల్ కర్మ సముచ్చయము. ఉపాసన కర్మ సముచ్చయం చేయబడి ఉన్నది. ఈ సముచ్చయ విధానం ఉంది కాబట్టి చూసారా, ఇది ఈ ప్రకారంగా సముచ్చయ విధానంగా పరిగ్రహించవచ్చు కదా, తీసుకోవచ్చు కదా అంటున్నాడు. చూసారా, వినాశేనంటే కర్మలు, సంభూతి అంటే ఉపాసన. కాబట్టి ముందేమో వినాశము ద్వారా సంభూతిని చేరవలే అని సముచ్చయ విధానం ఉంది కదా, మీరు అపవాదం చెప్తున్నారు ఏమిటి అని అడిగాడు. సరేనా, ఈ ప్రకారంగా అన్నాడు అన్నమాట. కనుక ఈ ప్రకారంగా సముచ్చయ విధానాన్ని ఖండన చేసినారు కానీ రెండు కలపవద్దు అని సముచ్చయ విధానాన్ని అసలు మొత్తం లేకుండా ఖండన ఎక్కడ చేసినారు, నిర్ణయంలో చేశారు. చూసారా, కార్యమైనటువంటి దాన్ని కారణమైన దాన్ని కలపవద్దు, కర్మల కర్మలే ఉపాసనలు ఉపాసనలే అని ఆ సముచ్చయ ఉపాధమే అపవాదం ఉంది ఇక్కడ. కారణమైనటువంటి చూసారా ఆ దేవతా ఉపాసన దాన్ని ఖండన చేస్తే మొత్తం ఖండింపబడుతుంది అని ఎక్కడుంది అంటాడు అనమాట ఎవరో పూర్వపక్షి. అందం తమ ప్రవిశంతి అవిద్యాముపాసతే, ఎవడైతే అవిద్యని కర్మలని ఉపాసిస్తాడో వాడు అంధకారభూతమైనటువంటి లోకములను పొందుతున్నాడు అని చూపిస్తాడు, మనకే చూపిస్తాడు. అది చెప్పింది ఒక సందర్భంలో చెప్పినారు. ఎందుకంటే క్రమంగా చెప్పుకుంటూ వచ్చేటప్పుడు క్రమంగా ముందు దాన్ని చెప్పినారా, తర్వాత ఏమో దీన్ని కూడా చెప్తారనమాట, ఉపాసనను కూడా చెప్తారు. అందం తమ ప్రవిశంతి ఏ అవిద్య ఉపాసతే, అవిద్య అంటే కర్మలు. ఎవడైతే కర్మలని ఉపాసిస్తాడో, ఎవడైతే కర్మ యజ్ఞ హోమాది కర్మలలో ఉంటాడో వాడు అంధకారభూతమైన లోకములను పొందుతున్నాడు అని మనకు చూపిస్తున్నాడు. ఇంకో మంత్రం దగ్గరకు పోరాదు. దానికంటే రెట్టింపుగా ఎవడైతే ఉపాసనలు చేస్తాడో, ఉపాసన దేవతలతో సంబంధం పెట్టుకుంటాడో వాడు అధికతరంగా అంధకారభూతమైన లోకాలను పొందుతాడు అని కూడా ఉంది కదా మంత్రంలో. అది ఎందుకు నువ్వు చదువు, అది చదవలే, ఇంతవరకే చదివి వదిలేసినాడు అనమాట. కాబట్టి దాన్ని కూడా చదివి దానిలో ఉండేటువంటి విషయాన్ని కూడా గ్రహించవచ్చు కదా, దానిలో ఉండేటువంటి దాన్ని కూడా గ్రహించవచ్చు కదా, ఈ ప్రకారంగా తెలుసుకోవచ్చు అని. అందం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమో యవు విద్యాయామృతా. చూసారా, పై వాక్యం చూపించాడు ఆయన. అందం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే అన్నాడు, అంతవరకే. తతో భూయ యువతే తమో యవు విద్యాయామృతా, అంతకంటే రెట్టింపుగా తమస్సుని అంధకారభూతమైన లోకాల్ని పొందుతున్నాడు ఉపాసకుడు అన్నాడు కదా. అందుకని చెప్పింది, బుద్ధి లేని వాళ్ళు ఒక వంతు శిక్షణ అనుభవిస్తే బుద్ధిమంతులు చూసారు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఉండేటువంటి బుద్ధిమంతులైన ఉపాసకులు ఉన్నారే వాళ్ళు ఇంకా రెట్టింపుగా అంధకారభూతమైనటువంటి లోకాల్ని పొందుతున్నారు అనమాట. అంటే సూక్ష్మ బుద్ధిలో కూడా పొరపాటు జరిగితే, ఇప్పుడు ఎక్కడైనా చెప్పండి, 10 మెట్లు ఎక్కిన తర్వాత పడిపోయే వాడికి ఒక చిన్న ఫ్రాక్చర్ అవుతుంది. 20 మెట్లు 30 మెట్లు ఎక్కి అక్కడి నుంచి పడిన వాడికి ఏముంది, ఒక్క ఎముక కూడా దొరకదు అనమాట. అట్లా లెక్క అనమాట. చూసారా, 10 మెట్లు ఎక్కాడు అక్కడి నుంచి జారి పడ్డాడు అంటే వాడికి ఫ్రాక్చర్ అయ్యేది. 20-30 మెట్లు ఎక్కేసాడు, బయట వెళ్ళిపోయినాడు, అక్కడి నుంచి పడ్డాడండి అంటే 3వ అంతస్తు 4వ అంతస్తు మీద నుంచి పడేవాడికి ఒక్క ఎముక కూడా దొరకదు. చూసారా, 1వ అంతస్తు మీద నుంచి పడితే వాడికి కాలో చెయ్య ఎరుగుతుంది కదా అని ఈశావాస్యోపనిషత్తులో చూసారా, కర్మిష్ఠుల కంటే కూడా ఉపాసకులకి ఇంకా పనిష్మెంట్ ఎక్కువ అని
శృతే చెప్పిందండి, మనం కాదు కదా చెప్పింది, శృతే చెప్పింది. అందుకనే మేధావులు చేసే తప్పుకి పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయి, మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళకి పనిష్మెంట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు గుర్తించలేని స్థితి ఆ పనిష్మెంట్ కూడా. చాలా మంది ఎవరైనా బాగా కష్టాలు పడుతుంటే కూడా ఆ కష్టాలను వాళ్ళు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కష్టాలని గుర్తించలేనటువంటి మందబుద్ధి కూడా ఉంటుంది, దాంట్లోనే పడి పొల్లుతూ ఉంటారు. కానీ ఏమిట్రా మనం ఇలా ఉన్నామే, మనం పైకి రావాలి అనే దృష్టి కూడా ఉండదు అనమాట. ఇంకా కాస్త మేధస్సు బాగా ఉండి బుద్ధి సూక్ష్మత ఉంటే వాళ్ళు క్లియర్గా గుర్తిస్తారనమాట, వాళ్ళకు ఉండే సమస్యలంతా గుర్తిస్తారు. అప్పుడు గుర్తించిన తర్వాత వైరాగ్యానికి దగ్గరగా ఉంటారు. వైరాగ్యానికి దగ్గరగా ఉండే వాళ్ళు మనస్సు స్థాయిలో మెచ్యూరిటీ పొందుంటే వైరాగ్యానికి దగ్గరగా ఉంటారు. ఇంద్రియ స్థాయిలో మెచ్యూరిటీ రాదు కాబట్టి వాళ్ళకి వైరాగ్యమే రాదు. ఎంత కష్టాలు పడినా సరే వాళ్ళు తోలు మందముగా ఉంటుంది కాబట్టి, బుద్ధి మాంద్యముగా ఉంటుంది కాబట్టి దానిని గుర్తించలేక దాంట్లోనే సర్వనాశనం అయిపోతుంటారు. అందుకని సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడికి వైరాగ్యం కలగాలి, కలిగి వాడు అక్కడి నుంచి తత్వజ్ఞానానికి సిద్ధం కావాలి అన్నమాట. కానీ లోకంలో ఏంటంటే ఈ స్థాయిలో వాళ్ళు కూడా స్వాత్మ వివేకం చేయరు కాబట్టి, వైరాగ్యాన్ని పొందరు కాబట్టి శృతి వాళ్ళని రెట్టింపుగా వాళ్ళని నింద చేసింది. సరే, దిగువ తరగతి కర్మలు చేసే వాళ్ళకంటే ఎగువ తరగతిలో ఉండి మనసు బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఉండి ఉపాసనలోనే నిమగ్నమై ఉన్నారు కాబట్టి పరమాత్మ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించుకోవటం లేదు కాబట్టి వాళ్ళని రెట్టింపుగా నింద చేసింది అన్నమాట. దృష్టాంతం అదే, గుర్తుపెట్టుకోండి. 4-5 అంతస్తుల మీద దూకిన వాడికి ఏం దొరుకుతుంది, ఒక అంతస్తు నుంచి దూకిన వాడికి ఏమవుతుంది చూసుకోండి బాగా. అట్లాగనమాట. అందుకని ఆ స్థాయికి పోయి కూడా చూసారా స్వాత్మ జ్ఞానం లేకపోవడము, ఇంకా అనాత్మ బుద్ధితోనే ఉపాసన విధులు ఎందే కొనసాగడం అది తప్పు. అందుకనే చూసారా, అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ్యం అంటేనే బ్రహ్మజ్ఞానం అనమాట. ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా కర్మలతో బ్రాహ్మణ్యం రానే రాదు. కర్మలతో బ్రాహ్మణ్యం వస్తే ఇంకైనట్టే. జ్ఞానంతో బ్రాహ్మణ్యం సిద్ధిస్తుంది అనమాట. ఇదంతా కూడా పూర్వం ఋషులందరూ కూడా బ్రహ్మవేత్తలు. అవన్నీ ఆ ఋషులంతా బ్రహ్మవేత్తలుగా ఉండేవాళ్ళు. ఈ తర్వాత ఈ కర్మిష్ఠులంతా బయలుదేరి ఈ విధంగా కర్మాచరణతోనే బ్రాహ్మణ్యం ఉన్నది అని భావించటం అనేది శుద్ధ తప్పు అన్నమాట. అందుకని వాళ్ళకే ఇక్కడ నష్టం. ఎందుకంటే ఎప్పుడు వరకైతే బుద్ధి వికసించదో, బుద్ధి ఆత్మజ్ఞానాన్ని కలిగించుకోదో, నష్టం ఎవరికైనా కర్మేంద్రియాలతో ఉండే వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇంకంతే కొనసాగుతూనే ఉంటారు. అందేనైవ నియమాన యథాందాహ, ఈ జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, తత్వజ్ఞానానికి సంసిద్ధులు గారన్నమాట. అది బాగా తెలుసుకోవాలి. అట్లాగే అనమాట. ఈ ప్రకారంగా శంకరికి సమాధానం చూసారా. సత్యమేవ దేవతా దర్శనస్య సంభూతి విషయస్య వినాశ శబ్దవాచ్యస్య కర్మణః సముచ్చయ విధానార్థః సంభూతి అపవాదః తథాపి వినాశాఖ్యస్య కర్మణః స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య మృత్యోః అతితరణార్థత్వవత్ దేవతా దర్శన కర్మ సముచ్చయస్య పురుష సంస్కారార్థస్య కర్మ ఫల రాగ ప్రవృత్తి రూపస్య సాధ్య సాధన ఈషణాద్వయ లక్షణస్య మృత్యోః అతితరణార్థత్వం. ఏవం హి ఈషణాద్వయ రూపాత్ మృత్యోః అశుద్ధేః వియుక్తః పురుషః సంస్కృతః స్యాత్
అతః మృత్యో అతితరణార్థ దేవతా దర్శన కర్మ సముచ్చయ లక్షణ హి అవిద్య. క్లియర్ కట్ గా చెప్పేసినారు అనమాట శంకర భాష. కాబట్టి సత్యమేవా సమాధానం చెప్తుంది. నిజంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దేవతా దర్శన, నిజంగా దేవతా దర్శన విషయంలో నువ్వు దేవతా దర్శనం అంటే దేవతా ఉపాసనా జ్ఞానం, దేవతా ఉపాసనా జ్ఞానం అన్నమాట. తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అది సంభూతి విషయస్య, సంభూతి విషయమే దేవతా దర్శన జ్ఞానం. దేవతా జ్ఞానం అన్న దేవతా జ్ఞానం అన్నా దేవతా దర్శనం అన్నా ఒకటే. దేవతా దర్శనం అంటే మన గుళ్ళలోకి వెళ్ళి చూసేది కాదు, మనసులో దేవతాభావాన్ని నిలుపుకొని ఉండడమే దేవతా దర్శనం. ఏ దేవతని, అగ్ని దేవతని, ఆదిత్యుడిని అట్లా మనం ఉపాసిస్తాం కదా వైదిక దేవతల్ని. స్మార్త దేవతలు మీరు చెప్పినట్టుగా అయితే విగ్రహాలు, అది చూసుకుంటూ ఉండు అంతే. అది కంటికే ఇంపు, మనసులో ఏముండదు. ఇక్కడ దేవతా దర్శనం అంటే దేవతా జ్ఞానం కలిగి ఉండడం అన్నమాట, ఉపాసకుని యొక్క లక్షణం. కాబట్టి దేవతా దర్శనస్య సంభూతి విషయస్య, సంభూతి విషయమే దేవతా దర్శనం. వినాశ శబ్దవాచ్యస్య కర్మణ, వినాశ శబ్దము దేనికి వాడారంటే కర్మలకి. ఎందుకంటే కర్మలు నశించేదనమాట, ఏ లోకంలోనే నశిస్తుంది. దేవతా విషయమైనటువంటి ఉపాసన ఉంది కదా, స్వర్గలోక విషయం, దేవతాలోక విషయం, దేవాత్మ గమన విద్య అంటారు. ఈ కర్మలు ఇక్కడే ఉంటాయి, యజ్ఞహోమాదులు అవన్నీ ఇక్కడే ఉంటాయి, ఆ ద్రవ్యాలన్నీ ఇక్కడవే, భావన లేదు అక్కడ. అది బాధ. అందుకని చెప్పేది సేమ్ దీనికి పోలిక ఏంటంటే మీరు ఎంత సంపాదన చేస్తారో ఆ సంపాదనలన్నీ ఇక్కడవే. దీని మీద భావన చేసుకుంటారు కదా, ఆసక్తి, బాగా ఆసక్తి ఉంటుంది కదా, వాసనలు ఉంటాయి కదా, అది పునర్జన్మకు దారితీస్తుంది. ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తాను మీకు, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నాము, ఈ లోకంలో ఉండగానే విషయాలన్నీ పోగేస్తాము, ధనధాన్యాలు అన్ని ప్రాపర్టీలన్నీ పోగేస్తాం కదా, బాగా సంపాదించుకుంటాం కదా. ఆ సంపాదించుకున్నవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఎవడో ఒకటి తినిపోతాడు, నశించిపోతుంది, ఎవడో ఒకడు ఏదో ఒకటి అయిపోద్ది. ఇక్కడ దొంగతనం చేసేవాడు దొంగతనం చేసుకున్నట్టుగా ఇక్కడ బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదో ఒకటి మన ఆస్తులన్నీ నశించిపోతాయి ఇక్కడే. ఎవడో ఒకడు తలా ఒకడు పట్టుకొని పోతాడు. కానీ మీకు ఆసక్తి ఉండిపోతుంది కదా, ఆసక్తి. ఆ ఆసక్తి రూపమైనటువంటి జీవుడు ఉన్నాడు కదా, అవిద్యా కామ కర్మలతో కూడుకున్నటువంటి జీవుడు ఉన్నాడు కదా, వాడికి వాసనలు ఉంటాయి కదా. ఈ సంపాదనల మీద, సంపాదనల మీద, విషయాల మీద ఆసక్తి ఉంటుంది కదా. ఈ ఆసక్తితో వాడు మరలా ఇంకొక శరీరంలో పుడతాడనమాట. ఇప్పుడు ఈ ఆసక్తి వల్ల మనకు కలిగే ట్రబుల్ ఏంటంటే, మీరు అక్కడ ఆసక్తి ఉంటే వెంటనే వచ్చేది ఆ ధనము. నేను గతంలో వదిలేసిన ధనమంతా కూడా గత జన్మలో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, ఈ జన్మలో నాకు కీండి అని బ్యాంకులోకి వెళ్ళి అడిగితే ఎవడరా నువ్వు అంటాడు. ఆ రికార్డులే లేదు, ఇక్కడికి సంబంధమే లేదు, ఇది కొత్త రికార్డులు, ఇవన్నీ ఇక్కడికి సంబంధించినవి. గత జన్మలో ఎవడున్నాడు, ఎవడు పోయాడు, ఎవడు తెలుసురా. నీకు ఆసక్తి ఒకటే మిగిలింది, విషయాలు మిగలలేదు. అర్థమైందా? ఆసక్తి ఒకటే మిగిలింది, విషయాలు మిగల్లా. ఇప్పుడు ఒక గింజ ఉంటుందండి, గింజ. ఆ గింజ ఏమిటంటే చెట్టుగా మారి దాంట్లో 100 గింజలు వస్తాయి. ఆ చెట్లన్నీ నశిస్తుంది. ఆ ఒక్క గింజలో 100 గింజలు ఎలా ఉంటాయండి? మళ్ళీ వేయాలి దాన్ని, మళ్ళీ వేసి మళ్ళీ దాన్ని ఆ చెట్టుని పెంచితే మళ్ళీ 100 గింజలు వస్తాయి. అట్లాగే నువ్వు నీ ఆసక్తి పెట్టుకోనున్నావు, ఈ ఆసక్తికి వెంటనే ఇన్స్టెంట్ గా నీకు సంపాదనలు ఏమి రావు, సంపదలు ఏమి చేకూరవు, మళ్ళీ వర్క్ చేయాలి నువ్వు ఆసక్తి పెట్టుకొని. ఇప్పుడు ఇది ఎలా ఉందండి, ఆసక్తి వల్ల మళ్ళా నాకు బర్డెన్ అయింది, మళ్ళీ సంపాదన చేయాలి. మళ్ళీ సంపాదన చేయాలంటే మళ్ళీ క్రమమే, చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి.
నిదానంగా మళ్ళీ సంపాదన చేసుకోవాలన్నమాట. అంటే వచ్చిన సంపద ఏమో అక్కడే పోయింది, మళ్ళీ ఆసక్తిని పట్టుకొచ్చుకున్నాం. ఆసక్తిని పట్టుకొచ్చుకుంటే మళ్ళీ ఆసక్తిని పెట్టుకొని మళ్ళీ సంపాదించవలసినటువంటిది ఏర్పడింది అనమాట. అట్లా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏటీఎం కార్డు ఉందనుకోండి మీ దగ్గర, ఎప్పుడైనా సరే దాంట్లో డబ్బులు ఉంటుంది కాబట్టి ఇంకో దేశానికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ ఏటీఎం కార్డు చూసారా, ఇక్కడ కాల దేశాల సమం కాదు కదా, ఇంకొక జన్మ ఇది. గత జన్మలో ఉండే కాల దేశాలకి ఈ జన్మలో ఉండే కాల దేశాలకి అనుబంధం లేదు. కానీ గత జన్మలో ఉండేటువంటి అంతఃకరణ ముందే అది సూక్ష్మమైనది, శాశ్వతమైనది. దాంట్లో కర్మలు నశించినంత వరకు అది అమృతంగా ఉంటుంది అనమాట. అది అమృతం అంటే అమృతంగా ఉంటుంది, అంటే మరణం లేకుండా ఉంటుంది. ఆ ఆసక్తి ఇప్పుడుంది నీకు. అంటే ఆ యొక్క గత జన్మ జగత్తు లేదు, గత శరీరం లేదు, సంబంధ బంధువు లేదు, ఆసక్తి మాత్రమే ఉంది. ఆ ఆసక్తి ఏమిటిరా ఇప్పుడు ఆసక్తి వల్ల అంటే, ఆసక్తి ఉంది కాబట్టి వెంటనే వచ్చేదాన్ని. మళ్ళీ ఆసక్తిని చూసారా, కర్మభూమి యందు పాతి పెట్టాలి, కర్మభూమి యందు దాన్ని స్థాపన చేయాలి. అప్పుడు ఆసక్తిని కర్మభూమి యందు అంటే శరీర ఇంద్రియాదుల యందు దానిని ఆ విధంగా పెట్టినప్పుడు, ఆసక్తిని ఉంచినప్పుడు ఆసక్తి పూర్వకమైన కర్మలు చేయాలి. కర్మలు చేస్తే అప్పుడు ఆసక్తి వల్ల నువ్వు చేస్తున్నావు. అప్పుడు అందరూ చేసేవాళ్ళందరూ ఆసక్తితోనే చేస్తారు, నిరాసక్తితో ఎందుకు చేస్తారు? అందుకని ఇప్పుడు ఏమైంది, ఈ ఆసక్తి మనకి కర్మబంధాన్ని కలిగించేదానికి వచ్చిందే కానీ కర్మ విముక్తి కలిగించేదానికి రాదు. మళ్ళీ డబుల్ వర్క్ అనమాట. ఇప్పుడు గతంలో చేసి సంపాదించింది వదిలించుకున్నావా, మళ్ళీ ఆసక్తి వదిలిపోయిందా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ జ్యోతిషాలకు వెళ్ళిన వాడు ఆసక్తితో ఆడతాడు, సంపాదిస్తాడు, మళ్ళీ ఆ సంపాదించినవన్నీ మళ్ళీ జూదంలోనే పోగొడతాడు. మళ్ళీ వాడికి ఆసక్తి మాత్రం ఉండిపోద్ది ఆట మీద ఆసక్తి ఎలా ఉండిపోద్ది. మళ్ళీ ఆ ఆట మీద ఉండే ఆసక్తితో మళ్ళీ ఇంకొకసారి అప్పో చేసి ఆడతాడు అనమాట. అట్లా అనమాట. ఇప్పుడు ఈ జోదగాడు వ్యసనపరుడు మరలా మరొక్క జన్మకు వచ్చాడు, ఈ జన్మకు వచ్చి ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఆసక్తితో కూడుకున్న ఆటని ఆడతాడు, సంసారం ఆట ఆడతాడు. మళ్ళీ సంపాదించుకుంటాడు సాధన సాధ్య రూపమైనటువంటి ఫలాన్ని. ఇదే పని వీడికి, సంపాదించటం పోగొట్టడం ఇదే పని. ఒక్కసారి సంపాదన చేస్తే మళ్ళీ ఇంకొకసారి సంపాదన చేయవలసిన పనిలో ఏది తెలుసుకున్నట్లయితే మరొక్కసారి తెలుసుకోవాల్సిన పని లేదు, ఆ పని చేయడు. ఆత్మలాభం పొందడు, అనాత్మలాభాలు ఎంత పొందినా సరే నశించిపోతూ ఉంటుంది. అదే అన్నమాట చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి సముచ్చయానికి ప్రయోజనం ఏమిటి అంటే దేవతా దర్శనమే సముచ్చయం, దేవతా దర్శనమే ఉపాసనా విషయము, సంభూతి విషయము. వినాశ శబ్దంతో చెప్పబడింది ఏమిటా అంటే కర్మలు. ఇదే సముచ్చయ విధానము. ఈ ప్రకారంగా సముచ్చయ విధానార్థ సంభూతి అపవాద. ఈ సముచ్చయ విధానం కొరకే సంభూతిని అపవాదం చేసినారు. తథాపి వినాశ ఆఖ్యస్య వినాశము అని చెప్పబడేటువంటిది ఏంటంటే కర్మలు. వినాశం అయిపోయేది కర్మలు. చూసారా, సంభూతి అనేది ఉపాసన. చూసారా, అది కర్మలు ఉన్నాయి కదా స్వాభావికంగా ఉంటాయి, అందరికీ పుట్టుకతో ఉంటాయి. కర్మాసక్తి స్వాభావిక అజ్ఞాన ప్రవృత్తి రూపస్య. ఆ కర్మలో ఎలాంటిది? స్వాభావికమైన అజ్ఞానంతో ఆ ప్రవృత్తి కర్మ ప్రవృత్తి కర్మాసక్తి వచ్చింది, కర్మాసక్తి ఉన్నది. మృత్యోహో చూసారా, మృత్యోహో అతితరణార్థత్వవత్ దేవతా దర్శన కర్మ సముచ్చయస్య. చూసారా, పురుష సంస్కారార్థస్య కర్మఫల రాగ ప్రవృత్తి రూపస్య సాధ్య సాధన ఏషణ ద్వయ లక్షణస్య
మృత్యో అతితరణార్థత్వం అది చెప్తున్నాడు. మృత్యో అతితరణార్థత్వతో మృత్యో అతితరణార్థవత్తు ఈ ప్రకారంగా మృత్యువుని దాటుకొని నువ్వు సంభూతిని దేవతా భావాన్ని దేవతా దర్శనాన్ని పొందుతున్నావు. అంటే ఈ లోకంలో కర్మలు చేయడము స్వాభావికమైన పుట్టుకతో అజ్ఞానం వల్ల చేసే కర్మలని చేస్తూ 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 దీనిలో నువ్వు అడ్వాన్స్కి పోతున్నావు. అప్డేట్ అవుతున్నావు. అప్డేట్ అయిపోయి నేను ఇంకా చాలా కాలం కర్మలు చేశాను, ఇప్పుడు ఉపాసనలు చేయాలి, సాధనలైందా సాధ్య రూపమైనటువంటి దేవతని పొందాలి నేను అంటావు కదా, అది అనమాట క్రమం అనమాట. స్టెప్ బై స్టెప్ అప్డేట్. ముందేమో పుట్టుకతో వచ్చినటువంటి కర్మలు, తర్వాత చేయగా తర్వాత అంటే ఉపాసన విషయాలు, అంటే కర్మల నుంచి దాటుకొని ఉపాసనలకు వస్తున్నావు. సరే చాలా కాలం నేను కర్మేంద్రియాలు పనిచేస్తుంది కాబట్టి కర్మలు చేశాను, ఇప్పుడు కర్మేంద్రియాలు పనిచేయడం లేదు కాబట్టి భావన చేస్తాను, సరే భావించుకుంటాను, ధ్యానించుకుంటాను, తపస్సు చేసుకుంటాను, ఇట్లాగనమాట భావన. దీన్ని అప్డేట్ అవడం, కర్మల నుండి అప్డేట్ అయ్యాడు, ఎక్కడికి ఉపాసనలకు పోయాడు. అది దీన్ని మృత్యు అంటారు. దీన్ని మృత్యువు దాటాడు. ఏంది మృత్యు అంటే కర్మలు అంటే మృత్యు ఎందుకన్నారు? వినాశం అయిపోద్ది కర్మలు. చూసారా, దాన్ని అమృతం అంటారు. దేవతనే అమృతం అంటారు. చూసారా, అమృతం అంటే అది చావు. అది సృష్టి అంతా అయ్యేంత వరకు ఆ హిరణ్య గర్భ ఉపాసనకి వెంటనే దానికి మృత్యువు లేదు. అది చాలా కాలం ఉంటుంది. అంటే అది వచ్చేంత వరకు ఉంటుంది. అందుకనే మనకేం చెప్పారు, బ్రహ్మదేవుడికి 1000 యుగాలు ఒక రాత్రి, 1000 యుగాలు ఒక భాగాలు అట్లాగనమాట. అందుకనే బహుకాల స్థాయి. అందుకని దేవతను పొందటం అంటే అమృతము అని లెక్క. అమృతం అంటే సాపేక్షికమే కానీ నిరపేక్షం కాదు. అందుకని ఇది మృత్యు శబ్దంతో కర్మల్ని చెప్పారు కాబట్టి మృత్యువుని దాటి ఆ యొక్క అమృతమైనటువంటి దేవతా భావాన్ని పొందడం అనమాట. అట్లా మృత్యో అతితరణార్థత్వత దేవతా దర్శన. ఇప్పుడు దేవతా దర్శనాన్ని చేసుకోవాలి, దేవతా భావాన్ని కలిగించుకోవాలి. ఈ ప్రకారంగా కర్మ సముచ్చయము చెప్పారు. కర్మ సముచ్చయస్య ఆ ప్రకారంగా పురుషుడి సంస్కారం వస్తుంది. కర్మలు వదిలాడు, దేవతను పట్టుకున్నాడు. చూసారా, కర్మలు వదిలాడు, ఉపాసనలు పట్టుకున్నాడు. కర్మలను వదిలి ఉపాసన దేవతను పట్టుకున్నాడు. అంటే కర్మేంద్రియాల స్థాయిని దాటుకున్నాడు, అంతఃకరణ స్థాయిని పట్టుకున్నాడు. అందుకని చాలా మంది అంతఃకరణ స్థాయికి రారు. అందుకని ధ్యానం అంటే చాలా కష్టం, భావన అంటే చాలా కష్టం. అందుకనే అక్కడ 6 వృక్షోర్ మునేర్యోగం కర్మ కారణం వచ్చేది, ఆరూఢస్య తస్య శవ కారణం వచ్చేది. అందుకనే కర్మస్థాయి దిగువ, ఉపాసనా స్థాయి భావనా స్థాయి ఎగువ. అప్డేట్ అవ్వాలి మనిషి, అప్డేట్ కాదు, ఎప్పుడు కర్మకాండలోనే ఉంటాడు. ఉపాసనలు పట్టుకోవాలి, ఉపాసనలు గ్రహించుకోవాలి. దేవతా దర్శన భావంలో ఉండాలి, దేవతా భావంలో ఉండాలి, దేవతా జ్ఞానంలో ఉండాలి, దేవతా జ్ఞానం సంపాదించుకోవాలి. కర్మకాండని వదిలేయాలంటే దేవతా జ్ఞానానికి వచ్చినప్పుడు ఇంత అలజడి ఉండదు అనమాట. కర్మేంద్రియాలు, శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు, ఈ కర్మకాండకి కావలసినటువంటి ద్రవ్యాదులు, ఈ అలజడి ఉండదు. సింపుల్, దేవతా భావంలో సింపుల్గా ఉంటుంది. ఒక భావన తప్ప ఇంకేముండదు. అందుకనే మీకు స్వప్న సంసారం చేయటం బాగుందా, జాగ్రత్త సంసారం చేయటం బాగుందా అంటే ఒక విధంగా చూస్తే స్వప్న సంసారమే బెటర్గా ఉంది స్వామి. ఎందుకని అక్కడ ఏం చేసినా ఏం తెలీదు, ఒక్కసారిగా మాయమైపోద్ది. ఇక్కడేమో అలా పట్టుకున్నట్టుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అందుకనే మీకు లిక్విడ్ ఇష్టమా లేకపోతే ఘన పదార్థం ఇష్టమా అంటే ఎవడైనా ఏమంటారు, లిక్విడే కావాలి స్వామి, మింగేయచ్చు. గుటక్కుమని మింగేసేది అయిపోదు.
ఘన పదార్థం అనుకోండి, నమ్ములుకొని ఎప్పుడు కోనండి తినేది? కడుపంతా ఫుల్ అయిపోద్ది. లిక్విడ్ అయితే ద్రవ పదార్థం తాగేస్తే సరిపోతుంది. అట్లాగా ఈ ఉపాసన అనేది ద్రవ పదార్థంతో సమానం, సూక్ష్మం. స్వప్న సంసారం తేలిక, జాగ్రత్త సంసారం అతి కష్టం. అట్లాగా ఇప్పుడు అప్డేటు మనిషి కావాలి అంటే కర్మేంద్రియాల నుండి, కర్మ వ్యవహారాల నుండి ఇవన్నిటిని, కాలము, దేశము, వస్తువులు ఇవన్నిటిని అవతల పెట్టేసేసి కేవలం తాను, తన మనస్సు, తన దేవతా భావన, ఇట్లే తాను, తన మనస్సు, తన దేవతా భావన, ఆ మనసులో దేవతా భావన పెట్టుకొని ఆ దేవతతో సంలగ్నమై ఉండట, తాదాత్మ్యం చెందుకొని ఉండట, దేవతా భావన రూపాన్ని వెలిగించుకున్నట, తాను దేవతా భావనలో లయమైపోతాడు. ఇది దేవాత్మ గమన విద్య అంటారు. దేవాత్మ గమన విద్యనే చిరకాలం ఉంటుందన్నమాట. కర్మలు మన ముందే నశించిపోతుంటాం. దేవతా భావన ఏమో అలా చిరకాలం ఉంటుంది, హిరణ్య గర్భలో ఒక స్థాయి పర్యంతం. అట్లా అనమాట. ఈ ప్రకారంగా మనిషికి ఏమొస్తుందంటే కర్మ సంస్కారాన్ని వదిలి దేవతా సంస్కారాన్ని పొందడం అంటే గ్రేట్ అనమాట, తేజస్. కర్మ సంస్కారం ఏమిటంటే ఇనుము లాంటిది. దేవతా సంస్కారం ఉంది కదా, దేవతా భావన, దేవతా జ్ఞాన భావన ఉందే, అది తేజస్ అన్నమాట, బంగారు. అట్లా అందుకని మన ఆభరణాలు కూడా చూడండి, బంగారు ఆభరణాలు బెటరా, ఇనప ఆభరణాలు బెటరా? ఇనుప ఆభరణాలు ఎవరు వేసుకుంటారు? నల్లగా. ఆ కర్మలను వదిలిపెట్టి ఈ యొక్క దేవతా భావన, దేవతా జ్ఞానాన్ని పొందించుకొని మనసులో లాగా దేవతా భావనతో పదిలంగా ఉండిపోవటం అనమాట. తైలధారవతం. తైలధార ఏ విధంగా అయితే కటింగ్లు లేకుండా ఉంటుందో ఆ దేవతా భావంలో నిత్య నిరంతరము ఏకధాటిగా ఆ భావంలోనే సమగ్రమై ఉండడం అనమాట. ఇది ఉపాసన యొక్క లక్షణం. ఈ ప్రకారంగా ఇప్పుడు ఏమైంది? చిత్త సంస్కారం వస్తుంది వీడికి. పురుష సంస్కారార్థస్య, పురుష సంస్కారం కలుగుతుంది. దాని కొరకు పురుష సంస్కారార్థం కొరకు, దాని కొరకు కర్మఫల రాగ ప్రవృత్తి రూపస్య. చూసారా, మనిషికి ఇదివరకు కర్మఫల రాగం ఉండేది. కర్మఫలాలు, కర్మలు, దాని యొక్క ఫలం కావాలి. ఆ కర్మఫల రాగ ప్రవృత్తిలో ఉండేవాడు. అదేమిటి? సాధన సాధ్యములతో కూడుకొని ఉండేది. ఆ సాధన సాధ్యంలే ఈషణాద్వయములు. ఈ రెండు ఈషణలు అనమాట. మూడు ఈషణలు అంటాం కదా మనము, పుత్రేషణ, విద్యేషణ, లోకేషణ. అవన్నీ కుదించుకొని బృహదారణ్యకంలో శంకరాచార్యుల వారు రెండు ఈషణలే అంతా కలిపి. ఏమిటినా ఈషణలు అంటే? చెయ్యాలి, పొందాలి, సాధనం సాధ్యం. చూసారా, ఈషణాద్వయ లక్షణస్య, ఈ మృత్యువుని ఇలాగ దాటాలి. చూసారా, అందువల్ల కర్మలను చేయడం, కర్మల్ని దాటి ఉపాసనలకు పోవడం, ఈ మృత్యువుని దాటి ఆ అమృతాన్ని పట్టుకోవడం. పరమాత్మ దృష్టితో అది కూడా మృత్యువే, కానీ వీడికి అర్థం కాదు వెంటనే పరమాత్మ. అందుకని ఇది దిగువ స్థాయి మృత్యువుని దాటి ఎగువ స్థాయి అమృతాన్ని పొందుతాం. పరమాత్మ దృష్టితో అది కూడా మృత్యువే. ఎందుకంటే దానికి కూడా మరణశీలం ఉంటుంది, మార్పు ఉంది. మృత్యోహతి కారణార్థత్వం, మృత్యువుని దాటాలి అనేదానికి ఒక ఉపాయం అనమాట, అనేదానికి ఉపాయం. అందువల్ల కర్మల నుండి ఉపాసనకి వెళ్ళుట అనమాట. కర్మలు అనేది మృత్యువు, వినాశము, నశించేది. ఉపాసనలు అనేది కొంతకాలం ఉంటుంది. కాబట్టి ఉపాసన దేవత మనలో ఉంటాడు పదిలంగా. అందుకని నేను దృష్టాంతంలో చెప్పాను, ఆసక్తి ఉంటుంది. ఆసక్తి పర్మనెంట్, కర్మలు పోతాయి. అందుకని మనం బాల్య యవనాది కౌమారాది వ్యవహారాలన్నీ పోయినాయి, కానీ మనం ఒక ఆసక్తిగా ఉంటే అలాగే ఉంటుంది, చిన్ననాటి ఆసక్తులు. ఏవం ఈ ప్రకారంగా ఏషణాద్వయ రూపాత్, ఈ విధంగా ఏషణాద్వయం సాధన సాధ్యములు రూపమైన మృత్యోహో, ఈ సాధన సాధ్య రూపమైనటువంటి మృత్యు ఉంది.
సాధన సాధ్యములే మృత్యో అశుద్ధే. ఈ మృత్యువే అశుద్ధం, అశుద్ధం అంతఃకరణాన్ని అంతా కూడా కలుషితం చేసి విక్షేపం చేసేసి. మృత్యో అశుద్ధే వియుక్త, వియుక్తుడైపోయి దీని నుండి బయటపడి, పురుష మనిషి సంస్కరింపబడి, పురుష సంస్కృత. చూసారా, పురుషుడు సంస్కరింపబడుచున్నాడు, స్యాత్ అగుచున్నాడు. పురుష సంస్కృత స్యాత్. అతః మృత్యో అతితరణార్థ, మృత్యుని దాటాలంటే దేవతా దర్శన కర్మ సముచ్చయ లక్షణ ఈ అవిద్య. ఈ మృత్యువుని దాటాలంటే సరే ఇది విధానం. ఈ విధానం మొత్తం కలిపి ఏమిట్రా అంటే చూసారా, దేవతా దర్శన ముందేమో కర్మలో మృత్యో అతితరణార్థ, మృత్యువును దాటి దేవతా దర్శనాన్ని పొంది చూసారా చేసేటువంటి సాధనలు ఏదైతే ఉందో దాన్నే సముచ్చయ లక్షణ. ఈ సముచ్చయ లక్షణమైనది అవిద్య అంటారు. చూసారా, అవిద్య అంటారు. ఇదంతా కలిపితే అవిద్య మొత్తం. అందుకనే చూసారా, ఈ సాధన సాధ్య లక్షణమే అవిద్య అని చెప్పేసి ఈ క్రమాన్ని బాగా విచారం చేసుకోవచ్చు ఎవరైనా సరే. అందుకనే వినాశ శబ్దంతో కర్మలను చెప్పారు, సంభూతి శబ్దంతో ఉపాసన చెప్పారు. కర్మలు చేసుకొని ఉపాసనకు పొంది చేయడం అనేది ఇక్కడ మనిషికి ఒక రకమైన సంశయ సంస్కారం. దీనివల్ల వాడికి ఈ కర్మల నుండి దాటిపోవడం వల్ల ఒక సంస్కారం కలుగుతుంది, దేవతా సంస్కారం కలుగుతుంది. పూర్వం పుట్టుకతో వచ్చినటువంటి సంస్కారం కర్మ సంస్కారాన్ని వదిలిపెడతాడు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏంటి, దేవతా సంస్కారాన్ని పొందుతాడు. ఈ దేవతా సంస్కారాన్ని పొంది వాడు చూసారా ఈ ప్రకారంగా సాధన చేస్తాడు. ఇదంతా కలిపితే సాధన సాధ్యములు. ఈ సాధన సాధ్యములు ఏషణాద్వయం అంటారు. ఇదంతా కలిపితే అవిద్య. అవిద్య మొదట్లో కర్మల్ని అవిద్య అన్నాడా, తర్వాత ఈ రెండు కలిపితే అవిద్య. ఎందుకని సాధన సాధ్యములు అవిద్యే అని చెప్పారు. అందుకనే శృతి నిషేధం చేసి ఒకటి నిషేధం చేస్తే రెండోది కూడా నిషేధం అయిపోతుంది. ఇంకా ఒకటి నిషేధం చేస్తే రెండోది కూడా నిషేధం అయితే ఇంకా సృష్టి చేసేది ఎవరున్నారు, సృష్టి చేసేది ఎవరున్నారు, ఎవరు లేరు అని ఇక్కడ మనకి పాఠం జరిగిందనమాట. ఇంతవరకు జరిగింది కదా. ఇది మనం నెక్స్ట్ క్లాసులో ఈ పాఠాన్ని చెప్పుకొని ముందుకు పోతాం. ఇప్పుడు ఇంతవరకు ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.